కాలికెళ్లే రక్తనాళాల్లో రక్తం గడ్డగడితే హార్ట్ అటాక్, బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో రక్తం గడ్డగడితే బ్రెయిన్ స్ట్రోక్. అయితే కాలికెళ్లే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టినప్పుడు పల్మనరీ ఎంబోలిజం లేదా డీవీటీ లాంటి సమస్యలు తలెత్తుతాయనేది చాలా తక్కువ మందికి తెలుసు. అయితే వాటితో పాటు ఇది కూడా ఒక ఎమర్జెన్సీ కండిషన్. వెంటనే ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఒకసారి మరణం కూడా సంభవించవచ్చు. అసలు పల్మనరీ ఎంబోలిజం అంటే ఏంటి, ఎవరిలో ఈ సమస్య తలెత్తుతుంది, ఈ సర్జరీ చేయించుకున్న వాళ్ళతో పాటు ఇంకెవరైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా, ఈ వివరాలను అందించడానికి శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వి శ్రీరామచంద్రం గారు, ఆ ట్రీట్మెంట్ తీసుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ రాజగోపాల్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో. అసలు ఫస్ట్ ఈ సమస్య ఏంటండి, పల్మనరీ ఎంబోలిజం డీవీటీ అంటే ఏంటి, ఒకసారి క్లియర్గా చెప్పండి. అంటే బాడీ లోపల బ్లడ్ అనేది ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. అది ఏంటంటే చేసేది ఆక్సిజన్, న్యూట్రియంట్స్, పౌష్టిక పదార్థాలను సెల్స్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ను, వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ తీసుకొచ్చి కిడ్నీ ద్వారా, బ్రెత్ ద్వారా ఎక్స్క్రీట్ చేస్తుంది. సో ఇది కంటిన్యూస్గా ఫ్లోలో ఉండాలి, ఈ బ్లడ్ అనేది ప్రవహిస్తూ ఉండాలి. సో ఈ ట్యూబుల్ లోపల ప్రవహిస్తూ ఉన్నప్పుడు ట్యూబుల్లో ఏదైనా రంధ్రం కానీ క్రాక్ ఇచ్చినప్పుడు ఈ బ్లడ్ ఆటోమేటిక్గా దాన్ని సీల్ చేసేస్తుంది. సీల్ చేయకపోతే ఏమవుతుందంటే మన చిన్న చిన్న దెబ్బల మూలాన్ని కూడా బాగా బ్లీడ్ అయ్యి చనిపోవచ్చు. కొన్ని వ్యాధులు ఉంటాయి, థాలసీమియా అలాంటి, లేకపోతే వేరే అదర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్. వాటికి ఏంటంటే చిన్న చిన్న దెబ్బలు తగిలినా బ్లీడ్ అవుతారు బాగా. అలాగే లోపల కూడా బ్రెయిన్లో కానీ ఎక్కడైనా ఇంటర్నల్ ఆర్గన్స్లో కానీ ఈ రక్తనాళాల్లో క్రాక్స్ లాగా తయారైతే బ్లీడ్ అవ్వచ్చు. అలా బ్లీడ్ అవ్వకుండా బ్లడ్కి ఒక టెండెన్సీ ఏంటంటే ఏదన్నా ఈ రక్తనాళాల్లో ఏదైనా క్రాక్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు అక్కడ అదే క్లాట్ అవుతుంది, అంటే సీల్ చేసేస్తుంది. సో బ్లడ్కి రెండు పనులు, ఒకటేమో ట్రాన్స్పోర్ట్ చేయటం, ఇంకోటేమో అది ఎక్కడ బయటకు లీక్ అవ్వకుండా సీల్ చేసేసుకోవటం. సో ఈ సీలింగ్ ప్రాబ్లంలో ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఈ క్లాట్ అనేది పెరిగి మొత్తం బ్లాక్ చేసేయచ్చు. సో ఈ క్లాట్ అవడానికి 3 కారణాలు ఉంటుంది. ఒకటేమో బ్లడ్ చిక్కబట్టడం, అంటే దాని టెండెన్సీ, క్లాటింగ్ టెండెన్సీ పెరుగుతుంది. సెకండ్ ఏంటంటే ఈ ట్యూబ్ లోపల క్రాక్స్ లాంటివి తయారవటం. ట్యూబే బాగోలేదనుకోండి, అక్కడ రక్తం గడ్డగట్టవచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే ట్యూబ్లో ఫ్లో సరిగ్గా లేకపోవటం, అంటే ప్రవహిస్తూ ఉంటే స్పీడ్గా ప్రవహిస్తుంది అనుకోండి క్లాట్స్ తయారవ్వవు, స్లో అయిపోయింది అనుకోండి క్లాట్స్ తయారవుతాయి. సో ఇది ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటే ఈ క్లాటింగ్ టెండెన్సీ పెరగడానికి మెయిన్ కారణాలు ఏంటంటే ఒకటేమో స్మోకింగ్, సెకండ్ ఏమో మెటాబాలిక్ సిండ్రోమ్ అంటారు. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్న మెటాబాలిక్ సిండ్రోమ్ అంటే కొంచెం బానపట్టు ఉంటాం, మీకు బ్లడ్లో ట్రైగ్లిసరైడ్స్ కానీ కొంచెం ఎక్కువ ఉంటాం, బీపీ కొంచెం ఎక్కువ ఉంటాం, అంటే 130-80 కన్నా ఎక్కువ ఉంటాం, షుగర్, ఫాస్టింగ్ షుగర్ 100 కన్నా ఎక్కువ ఉంటాం, అలాగే మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉంటాం. సో జనరల్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇవన్నీ కలిపి మెటాబాలిక్ సిండ్రోమ్ అనేది ఒకటి. ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 80% పాపులేషన్కి మెటాబాలిక్ సిండ్రోమ్ ఉంటుంది. దీని మూలాన ఈ రక్తం చిక్కబడుతుంది. సో దానికి క్లాట్ అయ్యే టెండెన్సీ ఎక్కువ అవుతుంది. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఈ రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయినా, లేకపోతే అక్కడ ఏదైనా క్రాక్స్ లాగా తయారవ్వచ్చు, డైరెక్ట్గా స్మోకింగ్ మూలానో, మానసిక ఒత్తిడి మూలానో, బ్లడ్ ప్రెషర్ పెరగటం మూలాన ఈ రక్తనాళాల్లో క్రాక్స్ లాంటివి తయారవ్వచ్చు. అలాంటప్పుడు కూడా ఈ క్లాటింగ్ టెండెన్సీ పెరుగుతుంది. ఇది కనుక గుండె రక్తనాళాల్లో క్లాట్ అయితే హార్ట్ అటాక్ రావచ్చు. అలాగే బ్రెయిన్ రక్తనాళాల్లో క్లాట్ అయితే బ్రెయిన్ స్ట్రోక్, అంటే పక్షవాతం రావచ్చు. సో మనం ఇందాక చెప్పిన అన్నిటి కూడా హార్ట్ అటాక్కి, బ్రెయిన్ స్ట్రోక్కి కారణాలు ఏంటి? బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటాం, షుగర్ ఎక్కువ ఉంటాం, స్మోకింగ్ చేయటం, మానసిక ఒత్తిడి, ఇవన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే థర్డ్ థింగ్ స్టాసిస్ అంటారు, అంటే ఫ్లో కనుక తగ్గిపోతే క్లాట్స్ తయారవచ్చు. ఈ కాళ్ళ వెయిన్స్లో, అంటే సిరల్లో చాలా కామన్. ఏంటంటే చాలామంది ఒక 6-7 గంటలు కూర్చుంటారు ఒకే స్ట్రెచ్లో, స్పెషల్లీ ఐటీ ప్రొఫెషనల్స్ అవనివ్వండి, వేరే ఈ మధ్య చాలా ప్రొఫెషన్స్లో అలా కూర్చుని ఉంటారు. దిస్ ఈజ్ నాట్ న్యాచురల్ టు ద బాడీ. ఏంటంటే స్లీపింగ్ అవర్స్ లేనప్పుడు కంటిన్యూస్గా ఏదో ఒక మూవ్మెంట్ ఉండాలి. సో దీన్ని రెస్ట్ పీరియడ్ అంటారు. రెస్ట్ పీరియడ్ ఫర్ మోర్ దెన్ 1 hour ఈజ్ డేంజరస్. ఏంటంటే స్పెషల్లీ కాళ్ళ లోపల, సిరల లోపల బ్లడ్ ఫ్లో బాగా తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు అక్కడ క్లాట్స్ తయారవచ్చు. ఈ కాళ్ళ వెయిన్స్ లోపల క్లాట్స్ తయారైనప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మీరు లేచి నడిచినప్పుడు ఎప్పుడు అవి ఊడి ఈ మెయిన్ సర్క్యులేషన్ లోపలికి వచ్చేసి రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ లోపల నుంచి ఊపిరితిత్తులోకి వెళ్ళి 2 సైడ్లు ఊపిరితిత్తులకు 2 సైడ్లకు 2 ట్యూబ్లు ఉంటాయి, 2 సైడ్లు కూడా సడన్లీ బ్లాక్ చేయవచ్చు. దీన్ని పల్మనరీ ఎంబాలిజం అంటారు. ఇది ఒక లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం. ఎలాగంటే దీనికి మార్టాలిటీ అయ్యి చూస్తే ఈవెన్ హార్ట్ అటాక్ కన్నా కూడా ఎక్కువ. సో ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లం చాలాసార్లు రికగ్నైజ్ చేయరు, ఈ ప్రాబ్లం ఉంది అని తెలియదు. సో ఒక రకంగా డేంజరస్ డిసీజ్, దానికి ట్రీట్మెంట్ కూడా మంచిదే ఉంది, ప్రివెన్షన్ కూడా మంచిగా ఉన్నాయి మార్గాలు. కాల్ ఇద్దామండి రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు నమస్తే మేడం.
రాజారెడ్డి గారు. హలో నమస్తే మేడం. హలో. హలో. జనరల్ గా ఈ పిఈ అనే సమస్య సర్జరీ అయిన తర్వాత లేకపోతే లాంగ్ ట్రావెలింగ్ చేసే వాళ్ళలో ఉంటాయి అనుకుంటూ ఉంటారండి, కరెక్టేనా? అవును, మనం ఇందాక డిస్కస్ చేసినట్టు 3 రిస్క్ ఫ్యాక్టర్స్. ఒకటో రక్తం చిక్కబట్టడం, ఇంకొకటేమో ఈ ఫ్లో తగ్గిపోవటం, థర్డ్ థింగ్ డైరెక్ట్గా ఇంజురీ కానీ ట్యూబ్లో క్రాక్స్ రావటం. సో యూజువల్లీ వెయిన్స్ లోపల డైరెక్ట్ ఇంజురీ అంటే కాళ్ళ వెయిన్స్ లోపల ఏదైనా దెబ్బ తగిలిన వాళ్ళకి అప్పుడప్పుడు క్లాట్స్ తయారవుతాయి, కానీ అంత కామన్ కాదు. మీరు అన్నట్టు స్టేసిస్ అంటే నడవకుండా ప్రొలాంగ్డ్ ఫ్లైట్ జర్నీనో, లేకపోతే వాళ్ళ ఆఫీస్ వర్క్లోనే అలాగే ఉంటాం, లేకపోతే సర్జరీ చేసిన తర్వాత చాలా కామన్. ఎలాగంటే ఆర్థోపెడిక్ సర్జరీ చేసిన తర్వాత, హిప్ రిప్లేస్మెంట్, నీ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత ఒక వారం 2 వారాలు వాళ్ళ కదలలేని పరిస్థితిలో ఉండొచ్చు. అలాగే వేరే మెడికల్ ఇల్నెస్ లోపల కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కూడా కదలకుండా ఆల్మోస్ట్ ఒక వారం 2 వారాలు అలాగే మంచం మీద ఉండొచ్చు. అలాంటప్పుడు ఈ వెయిన్స్లో ఫ్లో, సిరల్లో ఫ్లో తగ్గిపోయి అక్కడ క్లాట్స్ తయారై పల్మనరీ ఎంబాలిజం అనేది చాలా ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ ప్రివెంటబుల్ డెత్. ఏంటి, సర్జరీస్ అయిన తర్వాత హాస్పిటల్లో కూడా. అందుకని ఏం చేస్తారంటే సర్జరీ అయిన తర్వాత చాలా మందికి ఈ మధ్య బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు, రక్తం అంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా. అలాగే హాస్పిటల్లో కూడా ఈ మెడిసిన్స్ ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే కాళ్ళు కంటిన్యూస్లీ నొక్కే మెషిన్స్ ఉంటాయి, అవి కూడా ఇంటెన్సివ్ కేర్లో ఆల్మోస్ట్ అందరు పేషెంట్స్కి ఈ మధ్య అన్ని హాస్పిటల్స్ పెడుతున్నాయి. ఈ క్లాట్స్ అవ్వకుండా కాళ్ళ వెయిన్స్ లోపల కంటిన్యూస్లీ నొక్కుతూ ఉంటాయి. పూర్వం చూడండి నొక్కేవాళ్ళు ఎవరో ఒకళ్ళు కాళ్ళు, విష్ణుమూర్తి కాళ్ళు నొక్కుతూ ఉంటాయి, అలాగే కంటిన్యూస్గా నొక్కుతూ ఉంటే ఈ ఫ్లో పెరిగి క్లాట్స్ తయారవకుండా ఉంటాయి. భరణి కుమార్ గారు కాల్. భరణి కుమార్ గారు నమస్తే అండి. నమస్తే భరణి కుమార్ గారు, చెప్పండి. మేడం నాకు కొంచెం షుగర్ ఉంది. చెప్పండి. కాళ్ళు, అరికాళ్ళు విపరీతంగా మంటలు, కాళ్ళు కూడా కొంచెం రంగు మారినట్టుగా బ్లాక్ గా కనిపిస్తున్నాయి. అరికాళ్ళు పైన మోసం పాదాల వరకు అండి. ఓకే అండి, బేసికల్లీ డయాబెటీస్లో చాలా మందికి న్యూరోపతి వస్తుందండి. అంటే అక్కడ నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి. ఇదేంటంటే షుగర్ కంట్రోల్ లేకపోతే ఎక్కువ డ్యామేజ్ అవుతాయి. షుగర్ కంట్రోల్కి డైరెక్ట్గా లింక్ ఉన్నది ఏంటంటే ఇదొకటి, నర్వ్స్ డ్యామేజ్ అవటం, కళ్ళ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లమ్. వేరే కొన్ని డైరెక్ట్ షుగర్కి రిలేటెడ్ కాదు, అంటే కంట్రోల్కి రిలేటెడ్ కాదు. ఎలాగంటే హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఈ మీ షుగర్ కంట్రోల్ చేసినా సరే ఎక్కువే. ఈ మీ నరాల ప్రాబ్లం అంటున్నారు చూడండి, షుగర్ బాగా కంట్రోల్లో ఉంచితే ముందు నుంచి కూడా ఈ నరాల ప్రాబ్లం చాలా తక్కువ. సో మీకున్నది ఏంటంటే న్యూరోపతి. అందుకని స్పెషల్లీ పడుకున్నప్పుడు కాళ్ళు రెస్ట్లెస్గా ఉండటం, లేకపోతే బాగా మంటలు పుట్టడం అలా జరగవచ్చు. సో దీనికి ఏంటంటే ట్రీట్మెంట్ షుగర్ బాగా కంట్రోల్ చేసుకోవటం. ఈ న్యూరోపతికి ప్రీగాబాలిన్ అలాంటి మెడిసిన్స్ ఉన్నాయి, అవి వాడితే ఈ మంటలు లేకుండా ఉంటుంది. ఈ కలర్ మారటం అనేది న్యూరోపతి మూలాన్ని రావచ్చు, లేకపోతే మీ రక్తనాళాలు, కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల్లో కూడా బ్లాక్స్ తయారయ్యే, షుగర్ లోపల బ్లాక్స్ తయారయ్యే అంటే ప్రాబ్లం ఉండొచ్చు. కాబట్టి అక్కడికి రక్తం సరఫరా తగ్గటం మూలాన్ని కూడా ఆ ఏరియా కొంచెం బ్లూయిష్ కలర్, వేరే కలర్ కానీ మారొచ్చు. కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరు డాక్టర్కి చూపించుకోవాలి. ఎందుకంటే అక్కడ సెన్సేషన్ తక్కువ ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. వేరే వాళ్ళకి బాగా నొప్పి రావచ్చు, మీకు మంటలు తప్ప అక్కడ కొంతమందికి ఆల్మోస్ట్ కుళ్ళిపోయినా సరే, డ్యామేజ్ అయినా సరే నొప్పి తెలియదు. సో అందుకని కాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి డయాబెటీస్ ఉన్నవాళ్ళు. సో ఒకసారి డాక్టర్ గారికి చూపిస్తే సింప్లీ పాల్పేట్ చేసి చేయబెట్టి చూసి పల్సెస్ బాగున్నాయా లేదా అక్కడ అని చూస్తే సరిపోతుంది. జీవంత్ రెడ్డి గారు కాల్ చేద్దాం. జీవంత్ రెడ్డి గారు నమస్తే మేడం. నమస్తే వరంగల్ జిల్లా మేడం. నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, నాకు 5 years బ్యాక్ ఆపరేషన్ అయింది, బైపాస్ సర్జరీ అయింది. 5 years బ్యాక్ అయింది మేడం. ఇప్పుడు కొద్దిగా ఆయాసం అనిపిస్తుంది, దమ్ము వస్తుంది. నేను మందులు వాడుతున్నా కంటిన్యూ రెగ్యులర్ గా. కేర్ హాస్పిటల్లో ఆపరేషన్ అయింది. కొద్దిగా మీరు డాక్టర్ సాబ్ ఉన్నాడు కదా, సలహా ఇస్తారని మా ఫోన్ చేసింది. అదే మీకు బేసిక్గా బైపాస్ అయిన తర్వాత ముందు లేదు, ఈ మధ్య నడుస్తుంటే ఆయాసం వస్తా అంటున్నారు. సో చాలా మందికి ఏంటంటే నడుస్తూ ఉన్నప్పుడు ఆయాసం ఈజ్ ఈక్వలెంట్ టు నడుస్తూ ఉన్నప్పుడు నొప్పి రావటం, ఛాతీ నొప్పి రావటం, యాంజైనా ఈక్వలెంట్ అంటారు. అందుకని మీరు ఆయాసం వస్తా అంటే అదేమన్నా హార్ట్ ప్రాబ్లం ఉందేమోనని టెస్ట్ చేయించుకోవాలి. స్పెషల్లీ ముందు లేదు, ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వస్తుంది అంటే. సో దానికి సింపుల్గా ఎకోకార్డియోగ్రామ్ అని హార్ట్ పంపింగ్ ముందు బాగుందా లేదా అనేది చూసుకోవాలి. హార్ట్ పంపింగ్ కనుక తక్కువ ఉందనుకోండి, దాని మూలాన్ని కూడా ఆయాసం రావచ్చు. హార్ట్ పంపింగ్ బాగానే ఉంటే ట్రెడ్మిల్ టెస్ట్
లేకపోతే స్ట్రెస్ న్యూక్లియర్ అంటారు. దాని ద్వారా ఏం తెలుస్తుందంటే హార్ట్ మసిల్కి రక్తం సరఫరా సరిగ్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇది సప్లై చేసే గుండె రక్తనాళాల్లో ఏమైనా కొత్తగా బ్లాక్స్ తయారైనాయా లేదా అనేది తెలుస్తుంది. సో ఈ 2 టెస్టులు చేసుకుంటే మీకు ఏమైనా గుండె ప్రాబ్లం మూలాన ఆయాసం వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. ఇది కనుక బాగానే ఉందనుకోండి, వేరే కారణాలన్నీ మనం వెతుక్కోవాలి. ఏంటంటే కొత్తగా ఏమైనా ఆస్తమా లాంటిది డెవలప్ అయిందా, లంగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లేకపోతే సింప్లీ బరువు పెరిగి కూడా కొంతమందికి ఆయాసం రావచ్చు. సో ముందు లేనప్పుడు కొత్తగా వచ్చే నడుస్తుంటే ఆయాసం వస్తుంటే మాత్రం దాన్ని ఇమీడియట్లీ డాక్టర్కి చూపించుకోవాలి. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత అసలు మీరు రాజగోపాల్ గారు ఈ పల్మినరీ ఎంబాలిజం అనే సమస్యను ఎలా గుర్తించారు, ఏ రిస్క్ ఫ్యాక్టర్ వల్ల ఈ సమస్య తలెత్తింది అనుకుంటున్నారు? డాక్టర్ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వి శ్రీరామచంద్రం గారితో కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి పల్మినరీ ఎంబాలిజం అనే సమస్య ఎందుకు తలెత్తుతుంది, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అసలు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికో ఈ వివరాలు తెలుసుకుంటున్నాం. తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ రాజగోపాల్ గారు మనతో ఉన్నారు. రాజగోపాల్ గారు, మీరు చెప్పండి, అసలు ఈ సమస్య అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ అంటే మీరు డెఫినెట్గా పీస్ఫుల్గా ఉండడం అండ్ యోగా ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ ఉంటుంటాయి. ఎలా అరైజ్ అయిందని అనుకుంటున్నారా, ఎలా గుర్తించారు అసలు? యాక్చువల్గా మామూలుగా 2.5-3 hours ప్రోగ్రామ్ ఉంటే మాకు ఎక్కువసేపు కూర్చోవడం అనేది ఉండవు. కానీ అడ్వాన్స్డ్ మెడిటేషన్ ప్రోగ్రామ్ ఏదైతే విచ్ ఐ కండక్ట్ లాస్ట్ 2 years, అందులో ఏంటంటే చాలా ఎక్కువసేపు కూర్చోవడం అనేది జరుగుతుంది. సో అండ్ ఇట్స్ అ హోల్ డే ప్రోగ్రామ్ అనమాట. సో మెడిటేషన్స్ కండక్ట్ చేస్తుండగా ఫర్ ఆల్మోస్ట్ 3 hours అట్ అ స్ట్రెచ్ కూర్చొని ఉంటాం. అండ్ దట్ ఈస్ ప్రీ లంచ్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ లంచ్ ఆల్సో ఫర్ అనదర్ 2-3 hours అలా కూర్చుంటాం. అంటే డేలో 5-6 hours డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోతాం. ఓకే. అండ్ అప్పుడు యూనో ఒక 15 days బ్యాక్ నుంచి రైట్ కాఫ్లో ఐ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ అ లిటిల్ టెన్షన్. నేను అదే వింటర్ దీనివలన క్రాంప్స్ ఏమో అనుకొని వదిలేశాను. అండ్ నాకు బ్యాక్ టు బ్యాక్ అడ్వాన్స్డ్ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఉంటుంది డిసెంబర్లో. సో క్రిస్మస్ స్పెషల్ అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ క్రిస్మస్ న్యూ ఇయర్ స్పెషల్. సో న్యూ ఇయర్ స్పెషల్ అడ్వాన్స్ ప్రోగ్రామ్ చేస్తుండగా ఆన్ 29th ఎస్పెషలీ మెట్లు ఎక్కేటప్పుడు మెట్లు దిగేటప్పుడు కాస్త ఆయాసం అనిపించేది నాకు. అండ్ కూర్చొని వెన్ ఐ వాజ్ గెటింగ్ అప్ లేస్తున్నప్పుడు కొంతసేపటికి ఐ వాజ్ బ్లాకింగ్ అవుట్. ఓకే. జస్ట్ బ్రీఫ్ ఫ్యూ సెకండ్స్కి బ్లాక్అవుట్ అయ్యేది. సో ఐ వాజ్ వండరింగ్ వాట్ కుడ్ బీ ద థింగ్ అని. సో దెన్ ప్రోగ్రామ్ పూర్తి చేశాక ఇంటికి వచ్చినాక దెన్ అగైన్ ఆయాసం ఉండింది. సో ఐ టోల్డ్ మై వైఫ్ లాగా ఆయాసం వస్తుంది 2 రోజుల నుంచి, ఏంటో మరి ఇలాగా కూర్చొని లేసేటప్పుడు కొంచెం బ్లాక్అవుట్ కూడా అవుతుందని ఒక్కసారి చెకప్ చేయించుకుంటే బాగుంటుంది కదా. అసలు మీరు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ ఉంటారా? నో, నాట్ వెరీ పీరియాడికలీ. బికాస్ నాకు ఆనెస్ట్లీ బికాస్ ఐ బీన్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ యోగా మెడిటేషన్ ఫర్ 20 years. అవసరం లేదు అన్నట్టుగా నేను ఐ నెవర్ ఫెల్ట్ ద నీడ్. ఓకే. హైపర్ టెన్షన్ కానీ షుగర్ లేదు. ఐ హావ్ అబ్సల్యూట్లీ నో బీపీ, నో షుగర్, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ లేదు. బట్ ఐ హ్యావ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆస్తమా. సో ఈ ఆయాసం వచ్చేటప్పుడు నేనేమనుకున్నానంటే యూనో బై సమ్ ఫ్రీక్ ఇంత లేట్ స్టేజ్ ఇన్ మై లైఫ్ ఎక్కడైనా ఈ ఆస్తమా అలా అనుకున్నాను. సో మా ఇంటి ఎదురుగా ఒక జనరల్ ఫిజిషియన్ ఉన్నారు. ఆయన దగ్గర ఆయనకి చెప్తే ఆయన ఇంటికి వచ్చి చెక్ మై బీపీ, లంగ్స్ అంతా చెక్ చేసి మీ లంగ్స్ క్లియర్గా ఉంది, బీపీ అంతా నార్మల్ ఉంది, పల్స్ నార్మల్ ఉంది, సో ఇట్ మస్ట్ బి సమ్ అలర్జిక్ ఇది ఉండొచ్చు అని హీ జస్ట్ గేవ్ మీ యాంటీహిస్టమిన్స్ అండ్ మైల్డ్ డోస్ ఆఫ్ స్టెరాయిడ్ టు కంట్రోల్ ఆయాసంని కంట్రోల్ చేయడానికి. సో అది వాడడం వలన ఇంట్లో ఏం పెద్దగా కదలికలు లేక ఇంట్లో రిలాక్స్ చేస్తుంటే ఐ వాస్ ఫీలింగ్ మచ్ బెటర్. బట్ ఐ సెడ్ ద ఓన్లీ టెస్ట్ ఇస్ నేను మెట్లు దిగి మళ్ళీ కొంచెం దూరం నడిచి మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం ఉందా లేదా అప్పుడు అందులో తెలుస్తుంది వెదర్ ఐఎమ్ ఫైన్. సో ఐ థాట్ లెట్ మీ గో టు ద కాలనీ వరకు నడిచొస్తామని గాట్ డౌన్ ద స్టేర్స్. కాలనీ వరకు వెళ్ళేటప్పటికి ఆయాసం మొదలైపోయింది. అండ్ ఇంటికి తిరిగి వచ్చే లోపల ఐ హ్యాడ్ టు సిట్ డౌన్ ఇన్ 2 places, కాస్త బ్రెత్ని సెటిల్ అవ్వడానికి ఇచ్చి ఐ హ్యాడ్ టు కమ్. అండ్ ఇంటికి వచ్చేటప్పటికి మొత్తం చెమట అండ్ ఆయాసం విపరీతంగా. జస్ట్ 1/2 kilometer అట్లా ఉండొచ్చా? 1/2 kilometer అంతే. విపరీతంగా ఆయాసం
ఫుల్ బ్లోన్ ఆస్మాటిక్ ఎంత స్ట్రగుల్ అవుతారో బ్రీదింగ్కి అంత. అండ్ ఐ వాస్ ఫీలింగ్ సమ్ టైట్నెస్ హియర్. సో వెంటనే డాక్టర్ గారికి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇలాగ ఉంది అంటే మీరు రేపు వచ్చేయండి చెకప్ చేసుకుంటా అన్నారు. సో నేను అనుకున్నాను మేబీ యూనో చెకప్లో ఎవ్రీథింగ్ విల్ కమ్ నార్మల్ అండ్ దెన్ ఐ కెన్ గో అండ్ షో మై సెల్ఫ్ టు అవర్ యూజువల్ ఆయుర్వేద డాక్టర్ అండ్ సమ్ మెడిసిన్స్ వుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని. కానీ అక్కడ వెళ్ళాక టెస్ట్ చేయించినప్పుడు మార్నింగ్ చేయించిన టెస్ట్లో కూడా నేను అంత ఇదిగా తెలియలేదు. సో ఒక పల్మనాలజిస్ట్ ఉన్నారు అడిగి ఐ షోడ్ మై సెల్ఫ్ టు ద పల్మనాలజిస్ట్ ఆల్సో. లంగ్ ఫంక్షన్ టెస్ట్లో కొంచెం లుక్స్ లైక్ యు ఆర్ డెవలపింగ్ ఆస్మాటిక్ అని షీ ప్రిస్క్రైబ్ మెడిసిన్స్. సో దెన్ డాక్టర్ గారు అన్నారు ఓకే యూ కెన్ గో హోమ్. సో నేను ఇంటికి వచ్చేసాను. వస్తూ దారిలో దానికి ఆ మెడిసిన్స్ కూడా తీసుకొచ్చేసాను ఆ ఆస్మాటిక్ దానికి. ఆఫ్టర్నూన్ ఐ వాజ్ రెస్టింగ్, డాక్టర్ గారి కాల్ ఉండింది నాకు. ఐ రియలైజ్ దట్ నేను ఆఫ్టర్ ఐ వోకప్ ఐ సా 2 మిస్ కాల్స్ ఫ్రమ్ హిమ్. ఐ ఇమీడియట్లీ కాల్డ్ హిమ్ బ్యాక్. సో ఈ సెడ్ మీ దగ్గర ఇంకొక టెస్ట్ చేయించాలి, మీద అర్జెంట్గా రావాలి మీరు అని. సో ఐ ఇమీడియట్లీ వెంట్ బ్యాక్ టు హిమ్. ఆ టెస్ట్ చేస్తే అది సిటీ పల్మనరీ యాంజియోగ్రామ్ చేస్తే బ్లాక్స్ తెలిసింది. సో ఈ సెడ్ యూ హ్యావ్ టు గెట్ అడ్మిటెడ్ ఇమీడియట్లీ. అప్పుడు కూడా నాకు సీరియస్నెస్ అనేది తెలియలేదు. వాట్ ఈస్ పల్మనరీ ఎంబాలిజం అనేది నాకు తెలియలేదు. ఐ డోంట్ ఈవెన్ నో ఇట్. సో ఐ ఆస్క్డ్ కెన్ ఐ కమ్ టుమారో అంటే నో ఐఎమ్ అడ్మిటింగ్ యూ రైట్ అవే అని చెప్పి దెన్ హీ. అంటే ఈ సమస్యను నిర్ధారించే టెస్టులు ఏంటంటారు? ముందు ఆయనకంటే రాజగోపాల్ గారికి అయిందే మనం డిస్కస్ చేస్తే ఇట్ విల్ బి క్లియర్. ముందు కాళ్ళ వెయిన్స్ లో ఏమన్నా క్లాట్ ఉందేమో అని చూసాం. ఆయనకి అప్పటికే అన్లక్కీలీ ఆర్ లక్కీలీ వాట్ ఎవర్ ఆ క్లాట్స్ తయారైనవి అన్నీ కూడా లంగ్స్ లోకి వెళ్ళిపోయినాయి. ఆయన హిస్టరీ కూడా చూస్తుంటే 15 days బ్యాక్ రైట్ సైడ్ కాఫ్ మసిల్ దగ్గర హీ హ్యాడ్ ద టైట్నెస్, కొంచెం స్వెల్లింగ్ లాగా అనిపించింది. అంటే ఆయన కనపట్లేదు కానీ హీ కెన్ ఫీల్ టైట్ గా ఉంది అని. సో అది ఆయన్నే నేను ఇందాక అడుగుతుంటే చెప్తున్నారు కదా, హాస్పిటల్కి మన దగ్గరికి ఆయాసం మొదలయ్యేటప్పటికి హాస్పిటల్కి వచ్చేటప్పుడు లేదంట. అంటే ఆ క్లాట్ అక్కడి నుంచి డిస్లాడ్జ్ అయ్యి వెళ్ళి ఊడిపోయి లంగ్స్ లోకి వెళ్ళిపోయింది. సో మేము ఇలా ఆయాసం వస్తుంది అన్నప్పుడు ఏమన్నా క్లాట్స్ కాళ్ళలో ఉన్నాయేమో చూసుకుంటాం, ఎందుకంటే అది తేలిక టెస్ట్ మామూలు డాప్లర్ పెట్టి చూడొచ్చు. చూస్తేనో అక్కడ ఏం క్లాట్స్ లేవు. చెస్ట్ ఎక్స్రే బాగానే ఉంది, పల్మనాలజిస్ట్ చూపిస్తే అదే ఇందాక సార్ చెప్పినట్టు ఏదో కొంచెం ఆస్మాటిక్ టెండెన్సీ ఉందన్నారు. ఎక్కువ చేస్తే గుండి స్కాన్ చేస్తే రైట్ సైడ్ హార్ట్ అప్పటికే కొంచెం స్వెల్ అవుతుంది, ఎక్కువ కాదు కానీ కొంచెం. ఎందుకంటే ఈ వెయిన్స్ అన్ని కూడా రైట్ సైడ్ హార్ట్కి డ్రైన్ అవుతాయి, అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. సో ఊపిరితిత్తుల్లో రెండేపులా క్లాట్స్ వెళ్ళి అక్కడ బ్లాక్ చేసేసినప్పుడు దానికి అవుట్లెట్ ఉండదు, అంటే హార్ట్ పంప్ చేయడానికి బయట అవుట్లెట్ మూసేసినట్టు. సో అవుట్లెట్ లేక ఇది స్వెల్లింగ్, అంటే ఇది పంప్ చేయలేక ఇది స్వెల్ అయింది అనమాట, పెరుగుతుంది ఎకోకార్డియోగ్రామ్లో. ఇది ఆస్మాలో కూడా అవ్వచ్చు బాగా సివియర్గా ఉన్నప్పుడు. అలాంటిదేమోనని ఎక్కువ స్వెల్లింగ్ కూడా లేదు, చూద్దాంలే అని ఇంకో డీ డైమర్ అనేది బ్లడ్ టెస్ట్, చాలా మంచి బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి ఈ మధ్య. హార్ట్ అటాక్ ఒకటి ట్రోపోనిన్ అని ఉంది, ఆయాసం హార్ట్ మూలాన్ని వచ్చే ఆయాసానికి బిఎన్పి అనే ఒక టెస్ట్ ఉంది. ఇదేంటంటే ఈ వెయిన్స్ లోపల క్లాట్ అవడానికి డీ డైమర్ అనే ఒక బ్లడ్ టెస్ట్. అది కనుక నార్మల్ వస్తే మనం అసలు లేదని చెప్పేయచ్చు. సో అది పంపించి ఆయన ఇంటికి పంపించేస్తే ల్యాబ్ నుంచి ఫోన్ చేశారు, సార్ డీ డైమర్ అనేది చాలా అబ్నార్మల్గా ఉందని. అప్పుడు నేను ఆయనకి సార్కి ఫోన్ చేసి ఇమీడియట్లీ రండి అని. అప్పుడు ఈ సిటీ యాంజియోగ్రామ్ అనేది ఏంటంటే మామూలు డై ఇస్తాం వెయిన్ ద్వారా ఇచ్చి, అది ఊపిరితిత్తుల్లోకి వెళ్తా ఉన్నప్పుడు, అంటే ఆ ట్యూబుల ద్వారా ఈ రక్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్తా ఉన్నప్పుడు సిటీ స్కాన్ ద్వారానే అక్కడ క్లాట్స్ ఉన్నాయో లేదో కనపడతాయి. సో చూస్తే రెండేపులా క్లాట్స్ ఉన్నాయి, 2 మెయిన్ ట్యూబ్స్ లోపల కూడా క్లాట్స్ ఉన్నాయి. అందుకని అప్పుడు ఇమీడియట్లీ రమ్మని, అది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇచ్చే మెడిసినే ఇస్తాం. ఏంటంటే రక్తం గడ్డను కరిగిచ్చే మందు అది. అంటే రక్తం గడ్డ కట్టకుండా ఉండే మందు కాదు, రక్తం గడ్డ కరిగిచ్చే మందు. సో ఆ మందు ఫస్ట్ టైం ఇచ్చేటప్పటికి అప్పటికే ఆయన వచ్చి నేను మళ్ళీ స్కాన్ చేసేటప్పటికి హార్ట్ బాగా ఎన్లార్జ్ అయిపోయింది. నేను ఎప్పుడు చెప్పలా కానీ అప్పటికే ఇట్ వాజ్ లుకింగ్ బ్యాడ్. ఆయనకి ఆ కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు చూడండి, అది కూడా రక్తం సరఫరా లేకే. ఎందుకంటే మెయిన్ ట్యూబులు బ్లాక్ అయిపోయేటప్పటికి ఫ్లో లేక ఆయన నుంచునేటప్పటికి అట్లా బ్లాక్అవుట్ అయిపోతుంది. సో ఇదేదో పరిస్థితి బాగోలేదని, బట్ ఆయనకి అంతా అదేం చెప్పలేదు. అప్పుడు ఇమీడియట్లీ ఆ మందు ఇచ్చాం. ఆ మందు ఇచ్చిన అదే నైట్ ఇచ్చేటప్పుడు మార్నింగ్కి ఆ వాపు, ఆ రైట్ సైడ్ హార్ట్ స్వెల్లింగ్ తగ్గింది. సో మళ్ళా ఇంకొక 24 hours ఇచ్చాం, సెకండ్ మళ్ళీ ఇంకొక డోసు.
ఇచ్చిన తర్వాత చూస్తే వాపు తగ్గింది కానీ శాంతం నార్మల్ అవ్వాల. సో మనకి ఇప్పుడు ఇంకొకసారి ఇద్దామంటే ఈ రక్తం గడ్డ కరిగిచ్చే మందులకి ఏంటంటే ఒక్కొక్కసారి బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వచ్చు. సో అది ఆయనతో కొంచెం డిస్కస్ చేసి అప్పటికి 15 days అయిపోయింది. ఆ గడ్డలు కూడా కొంచెం గట్టిపడిపోయి ఉంటాయి. అందుకని మనం ఇప్పుడు గనక మళ్ళా సిటీ యాంజియోగ్రామ్ చేస్తే చాలా వరకు క్లియర్ అయింది. కానీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటి పెద్ద గడ్డ ఇంకా ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద గడ్డ ఇంకా ఉంది అన్నారు. అందుకని ఇక అంటే అది ఇప్పుడు ఇవ్వకపోతే తర్వాత దాన్ని కరిగిచ్చే అంటే ఆటోమేటిక్ గానే బాడీ కూడా కొన్నిసార్లు కరిగిచ్చేస్తుంది. కానీ అది చేయలేకపోయింది అనుకోండి, కొంతమంది క్రానిక్ పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అని దాని తర్వాత లైఫ్ లాంగ్ కొంచెం ఆయాసపడటం, ఊపిరితిత్తుల్లో ప్రెషర్ ఎక్కువ ఉండటం అలా జరగచ్చు. అది కూడా డేంజరస్ ప్రాబ్లమే. అందుకని ఇప్పుడే రిస్క్ తీసుకుని ఏదో ఒకటి చేద్దామని మళ్ళీ ఇంకొక 24 hours ఇచ్చేసాం ఆ మందు. ఇచ్చేసేటప్పుడు శాంతం క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు రాజగోపాల్ గారికి ఎక్కడా క్లాట్స్ లేవు, కాళ్ళ వేయించలోనే లేవు, ఊపిరితిత్తుల్లోనే లేవు. కాకపోతే ఫర్దర్ క్లాట్ అవ్వకుండా ఒక మందు రక్తం అంటే పలచబడే మందు అది 2 years అయితే మినిమం వాడాలి. 2 years తర్వాత కూడా ఇది ఆయనకి ప్రొవోక్డ్ అన్ప్రొవోక్డ్ అని ఉంటుంది. అన్ప్రొవోక్డ్ అంటే ఏం కారణాలు లేకుండా వచ్చింది, అది ఇంకా డేంజరస్. కారణం ఉండి ఏదన్నా సపోజ్ ఆయనకి బాగా ప్రొలాంగ్డ్ ఇమోబిలైజేషన్ అంటే మంచం మీద పడుకోవాల్సి వచ్చింది, ఏదో సర్జరీ తర్వాత వచ్చిందంటే ఒక 2 years వాడి ఆపేస్తాం, లేకపోతే 6 months కూడా. ఈయనకి మనకేం కారణాలు తెలియట్లేదు కాబట్టి కొంచెం ప్రొలాంగ్ గానే వాడాల్సి వస్తుంది. ఈయన ఇంకోటి చెప్పలేదు, యాక్చువల్లీ యోగా మూలాన అది మెడిటేషన్ మూలాన ప్రొలాంగ్ సిట్టింగ్స్ లో ఎప్పుడు రాదు ఈ క్లాట్స్ అనేవి తయారవు. ఎందుకంటే ఫ్లో యాక్చువల్లీ కొంచెం బెటర్ అవుతుంది, క్లాటింగ్ టెండెన్సీ తగ్గుతుంది. నాట్ ఎ ప్రాబ్లం. ఇట్స్ వెల్ నోన్ దట్ ఈవెన్ ఇఫ్ యూ సిట్ 3 or 4 hours in a posture in yoga, it doesn't clot. It is different from just sitting with legs like this. These are not the positions. ఇప్పుడు మనం వజ్రాసనంలోను అలాంటి కూర్చున్నప్పుడు it doesn't flow బానే ఉంటది. నాకు ఒక అలవాటు ఏంటంటే I cannot sit with my leg down like this. Automatically it will come into sukhasana. సో ఆయనకి ఏంటంటే ఆయనకి ర్యాష్ లాగా వచ్చింది. హీ హ్యాడ్ సమ్ అదర్ ప్రాబ్లం. ఇప్పుడు బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ అంటారు, అంటే ఏదైనా వేరే ప్రాబ్లం వలన ఈ వాపు లాంటిది వచ్చినప్పుడు ఈ క్లాటింగ్ టెండెన్సీ పెరుగుతుంది. కొంతమందికి సింపుల్ నిమోనియానో జ్వరం వచ్చినప్పుడు కూడా ఈ కాళ్ళల్లో వెయిన్స్ లో క్లాట్స్ తయారవ్వచ్చు. సో బాగోనప్పుడు ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు, ర్యాష్ వచ్చినప్పుడు ఏదో ఒకటేమో బాడీ మొత్తం ఒక వాపు లాంటి టెండెన్సీ ఇన్ఫ్లమేషన్ వస్తుంది, ఇంకోటేమో వాళ్ళు కూడా కొంచెం రెస్ట్ తీసుకుంటారు ఎక్కువ. సో అందుకని మనం చేయగలిగేది ఏంటంటే ఈ ప్రొలాంగ్డ్ రెస్ట్ అనేది ఒకటి అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ ఐటీ ప్రొఫెషనల్స్ వీళ్ళకి చాలా కామన్. అంటే సార్ని తీసుకొచ్చా కానీ అట్లీస్ట్ ఐ హ్యావ్ అట్లీస్ట్ 30-40 more patients who are all of them are IT. సో ఇదే ప్రాబ్లం, ఈ క్లాటింగ్ ప్రాబ్లం వెరీ క్లియర్లీ రిలేటెడ్ టు ఎక్కువగా ఉందంటారా ఈ సమస్య? ఈ సమస్య లాస్ట్ 2-3 years లో చాలా పెరిగిపోయింది. ఆల్ ది టైమ్ మెడికల్ మేనేజ్మెంటే ఉంటుందా అండి? ఇంకా డీవీటీ లైసిస్ అని అట్లాంటివి కూడా వింటుంటాం, ఇంకేదైనా సమ్ అదర్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా అవసరపడుతూ ఉంటాయా? అంటే ఇప్పుడు కాళ్ళలో కొంతమంది కాళ్ళలో క్లాట్స్ ఉండి ఆ ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా కాళ్ళలోనే ఉండిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే మనం ఈ రక్తం గడ్డ కరిగించే మంది ఇవ్వనవసరంలా, మామూలు రక్తం పలచబడేది ఇస్తే నెమ్మదిగా బాడీని కరిగించుకుంటుంది. కాకపోతే కొంతమందికి ఆ కాళ్ళ వెయిన్స్ లోపల క్లాట్స్ శాంతం పోకపోవటం వలన ఆ వెయిన్స్ నెమ్మదిగా చెడతాయి, చెడి వాపు అనేది కంటిన్యూస్ గా ఉంటుంది. అలాంటప్పుడు దాని లోపలికి ఒక ట్యూబ్ లాంటిది పెట్టి ఈ క్లాట్ లోపల కాళ్ళ వెయిన్స్ లోపల క్లాట్ లోపల ట్యూబ్ లాంటిది పెట్టి అక్కడ లోకల్ గా ఇదే మందు ఈ రక్తం గడ్డ కరిగించే మందు ఇస్తాం. కొంతమందికి ఈ ప్రాబ్లం 2-3 సార్లు అవుతుంది. ఏంటి, ఇప్పుడు ఈ రక్తం పలచబడే మందు వాడుతూ ఉన్నా సరే క్లాట్ తయారై మళ్ళీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళొచ్చు. కొంతమంది ఆపేస్తారు రక్తం పలచబడే మందులు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ కింద నుంచి ఇలా పైకి వెళ్ళే దానిలో ఇక్కడ ఒక మెయిన్ ట్యూబ్ ఉంటుంది, అక్కడ ఒక ఫిల్టర్ లాంటిది వేస్తాం. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్, చేయటానికి చాలా సింపుల్లే. ఇది ఏం చేస్తుందంటే కాళ్ళ వెయిన్స్ లోపల క్లాట్స్ తయారైనా సరే అవి ఊడి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఇక్కడ బ్లాక్ చేసేస్తుంది. సో అలాంటి ఫిల్టర్స్ కూడా కొంతమందికి వేస్తాం. దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఆ ఫిల్టరే బ్లాక్ అయిపోవచ్చు అప్పుడప్పుడు. సో జాగ్రత్తగా ఆలోచించుకుని దానికి కూడా క్లీన్ కట్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఈ మధ్య ఏమి కాంట్రవర్సీ లేవు, ఏ డాక్టర్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఈ గైడ్ లైన్స్ ఫాలో అయితే ఈ పేషెంట్స్ పెట్టవచ్చు ఫిల్టర్ అనేది. సో ఆ ఫిల్టర్లు అనేవి కూడా కొంతమందికి పెడతాం. రాజగోపాల్ గారు, మీకు ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత అంటే ఎక్స్టెన్సివ్ గా ట్రీట్మెంట్ ఇచ్చారు, మీకు నార్మల్ గా ఉన్నారా? ఆయాసం అదంతా తగ్గిందా? ఇప్పుడు జస్ట్ యాజ్ గుడ్ యాజ్ బిఫోర్ అంటారా మీరు? ఐఎమ్ యాజ్ గుడ్ యాజ్ బిఫోర్. ఇప్పుడు ఆయాసం అనేది లేదు. బికాస్ నేను ఇప్పుడు మా ఇంట్లో
2 stairs పైకి ఎక్కి టెర్రస్ మీద రోజు వాక్ చేస్తున్నాను. సో ఆయాసం అనేది లేదు. ఐఎమ్ ఏబుల్ టు క్లైమ్. ముందు ఒక 1 flight ఆఫ్ స్టేర్స్కి నాకు ఆయాసం పట్టింది. ఇప్పుడు 2 stairs అప్ 2 stairs డౌన్ అండ్ వాక్ చేస్తున్నాను ఒక ½ an hour లాగా. సో ఆయాసం అనేది నాకు పట్టట్లేదు. ఓకే. యా, ట్రీట్మెంట్ నుంచి వచ్చిన వెంటనే కొన్ని రోజులకు వీక్నెస్ అనేది అనిపించేది. బట్ నౌ ఐఎమ్ ఫీలింగ్ ఫైన్. ఓకే. లాస్ట్ ఒక షార్ట్ క్వశ్చన్ అండి. అంటే ఇట్లా రాజగోపాల్ గారు లాగా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ చెకప్స్కి ఏమన్నా రావాల్సి ఉంటుందా? అప్పుడప్పుడు ఏమన్నా టెస్టులు చేయించుకుంటూ ఉండాలా, మళ్ళీ ఆ రిస్క్ ఎదుర్కోకుండా? అంటే యాక్చువల్లీ రక్తం పలచబడే టాబ్లెట్లు ఎసిట్రామ్, వార్ఫారిన్ అని పూర్వం ఉండేవి. అదేంటంటే ప్రతి నెల రక్తం ఎంత పలచబడింది అనేది చూసుకోవాల్సి వచ్చేది. ఎక్కువ పలచబడితే బ్లీడింగ్ అవ్వచ్చు, తక్కువ పలచబడితే పని చేయకపోవచ్చు. ఈ మధ్య కొత్త రకం మెడిసిన్స్ వచ్చినాయి. దీనికి అసలు ఏం టెస్టింగ్ అవసరంలా, బ్లడ్ టెస్ట్ ఏం అవసరంలా. ఊరిన టాబ్లెట్ వేసేసుకుంటే అది అందరికీ ఒకే రకంగా పనిచేస్తుంది. సో దిస్ ఈస్ అ గ్రేట్ అడ్వాంటేజ్. సో అంతేం ఫ్రీక్వెంట్ ఫాలో అప్స్ ఏం అవసరం లేదు. కాకపోతే 6 monthsకి ఒకసారి వస్తా అంటే అసలు ఏంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని కొంచెం ఎంఫసైజ్ చేస్తాం. అంటే సార్కి అయితే అంత అవసరం లేదు, కానీ చాలా మందికి ఐటీ ప్రొఫెషన్ లో ఏం చెప్తామంటే ప్రతి గంటకి ఒకసారి లేచి ఒక 4 మెట్లు ఎక్కి మళ్ళీ రమ్మని. అలాగే ఈ హైపర్ టెన్షన్, డయాబెటీస్, స్మోకింగ్, మెటాబాలిక్ సిండ్రోమ్ అంటే బరువు ఎక్కువ రాకుండా, మానసిక ఒత్తిడి లేకుండా ఇవన్నీ చేస్తే సేమ్ హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ దీనికి కూడా ప్రివెంటివ్ మెజర్స్ సేమ్. సో ఒకే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే మీరు 3 వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఓకేనండి. డాక్టర్ శ్రీరామచంద్ర గారు, రాజగోపాల్ గారు, పల్మనరీ ఎంబాలిజం అంటే ఏంటి, అసలు ఈ డీవీటీ అనే సమస్య ఎలాగా ఈ పల్మనరీ ఎంబాలిజంకి దారితీస్తుంది, ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటుంది, కేర్ తీసుకోకపోతే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎదురయ్యే రిస్క్ ఉంటుంది, ఈ వివరాలను అందించినందుకు థ్యాంక్స్ ఎలాటండి. ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే.